హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్షలు. ఈరోజు మన వీడియోలో పాలకూరతో పకోడీలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఉల్లిపాయ పకోడీ, మెత్తన పకోడీ ఇలా వేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారిలా పాలకూరతో కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అసలు పాలకూరతో వేసినట్టు కూడా అనిపించదు. పాలకూర పకోడీకి పాలకూర 2 కట్టలు తీసుకున్నానండి. పాలకూరని బాగా కడిగి తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆకుకూరలు ఎప్పుడైనా సరే కడగకూడదు, ముందే కడిగి కట్ చేసుకోవాలి. ఈ పకోడీలకి ఒక మసాలా పొడి వేసి చేస్తాము. మసాలా పొడి కోసం మిక్సీ జార్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను 6 కాయలు తీసుకున్నాను. ఈ పకోడీలు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. పాలకూర కొలుచుకోవడానికి ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. నొక్కు పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడండి, నాకు ఈ కప్పుతో 3 కప్పుల పాలకూర అయింది. అంటే ఎంత పాలకూరకి ఎంత పిండి వేసుకోవాలో తెలియదు కదా, అందుకని కప్పులతో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఒకవేళ చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీనికి ఉల్లిపాయ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదండి, పాలకూరే ఎక్కువ తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక 3 కప్పుల పాలకూరకి అదే కప్పుతో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 1/2 స్పూన్ నువ్వులు వేసి కలుపుకోవాలి. మనం తీసుకున్న శనగపిండి సరిపోదండి, తర్వాత ఇంకొక 1/2 కప్పు వరకు వేసి కలుపుకుంటాము. చూడండి, ఇలా కలుపుకొని కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. మనకి చూస్తే తెలుస్తుంది కదండి శనగపిండి తక్కువ ఉన్నట్టు, అందుకని ఇంకొక 1/2 కప్పు వరకు శనగపిండి వేసి కలుపుకోవాలి. అంటే మొత్తానికి మనం 3 కప్పుల పాలకూరకి 1.5 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసుకున్నాము. మీకు కరెక్ట్గా సరిపోతాయండి. పకోడీలు చాలా బాగా వస్తాయి. అలాగే నీళ్ళు కూడా మరీ ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండదు, చూసి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా పలుచగా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పకోడీలు మనం రెగ్యులర్గా వేసే పకోడీలా వేయమండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఇలా పలుచగా నొక్కి వేసుకోవాలి. మందంగా ఉండకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఉడకదు. ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పకోడీలు వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదపకూడదు, కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి చాలా చిన్న మంట మీద వేయించుకోవాలి. వేగడానికి కాస్త టైం పడుతుంది. అలాగే మీరు కావాలి అనుకుంటే ఇలా పిండి కలుపుకునేటప్పుడు ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవచ్చు, ఇంకా గుల్లగా వస్తాయి. అలాగే ఇదే పిండితో వడల్లా కూడా వేసుకోవచ్చు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పకోడీలన్నీ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మంట పెంచాల్సిన అవసరం ఉండదు. ఇవి మాత్రం బాగా లావుగా పెద్ద పెద్దగా మాత్రం వేసుకోకూడదు. చాలా చాలా బాగుంటాయి. ఇవి మనం టీ తాగేటప్పుడు తినడానికి కానీ, లేదా పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి, ఎవరైనా గెస్ట్లు వస్తారు అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే ఈజీగా చేసేయచ్చు. అస్సలు టైం పట్టదు. అన్నంలో నంచుకోవడానికి కూడా బాగుంటాయి. ఇంతేనండి, పాలకూరతో పకోడీలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి ఇలా ఉట్టిగా తినేయచ్చు, లేదా టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే బాగుంటుంది. చూడండి, లోపల కూడా ఎంత చక్కగా ఉడికిందో. ఈ విధంగా ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.